హైదరాబాదులోని మధురానగర్లో ఉన్నటువంటి ఐసిడిఎస్ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం ముందు జరిగినటువంటి అంగన్వాడీల ధర్నాలో సిఐటి అనుబంధ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వం పైన ఐసిడిఎస్ రాష్ట్ర అధికారులపైన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మేము లేకుంటే మీరున్నారా, మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ ఉద్రేకంగా ఉపన్యాసం చెప్పారు. అటు వివరాలను మనం యూఎఫ్ మీడియాలో వీక్షిద్దాము. వచ్చారు. దీంతోనైనా ప్రభుత్వం కన్ను తెరవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చర్చలు జరపాలి. ఈ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తుందని మేము అడుగుతున్నాం. 7 నెలల నుండి ఒక మాట వినరు, ఒక సర్కులర్ మా కోసం ఇయ్యరు, ఒక సమస్య పరిష్కారం చేయరు. డైరెక్టర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు, మంత్రి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు. 7 నెలల నుండి మా కోసం పని చేయండి వాళ్ళు మాకు ఎందుకు అనేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. రక్షణతో మా కడుపు నిండట్లేదు, మా కొత్త జీవో ఇవ్వాలనేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి గారు కూడా ప్రకటన చేశారు. ప్రకటనని జీవో రూపంలో మార్చి ఈరోజు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అందులో వాలంటరీ రిటైర్మెంట్ కూడా మెన్షన్ చేయాలని మేము కోరుతున్నాం. పెన్షన్ పైన కూడా స్పష్టత ఇవ్వాలి, పెన్షన్ని పెంచాలని కూడా మేము అడుగుతున్నాం. అట్లాగే ఐసిడిఎస్లో సగభాగంగా ఆయాలున్నారు, వాళ్ళకి పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పర్మనెంట్ కోసం, కనీస వేతనాల కోసం, అన్ని సమస్యల పరిష్కారం కోసం 24 రోజుల సమ్మె చేశాం. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. హామీలని ప్రభుత్వం అమలు చేయాలని మేము అడుగుతున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మాకు 18,000 జీతం ఇస్తున్నానేసి పొందుపరిచింది. అట్లాగే పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామనేసి పొందుపరిచింది. ఇవన్నీ కూడా అమలు చేయాలనేసి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. అమలు చేస్తే మంచిది, అమలు చేయకపోతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్లో తీవ్రమైన ఆందోళన ఉంది, తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుకోవద్దు, పెంచుకుంటే ప్రభుత్వానికి మంచిది కాదు. ఈరోజు సామరస్యంగా మేము అడిగినవన్నీ కూడా పరిష్కారం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలని ఐసిడిఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ ధర్నా సందర్భంగా అంగన్వాడీ టీచర్స్కు, హెల్పర్స్కు నష్టం కలిగించే జీవో నెంబరు 10ని రద్దు చేయాలని, అట్లాగే కొత్త జీవో ఇవ్వాలి. 2 లక్షల టీచర్లకి, ఆయాలకి 1 లక్ష, అట్లాగే వాలంటరీ రిటైర్మెంట్ అందులో పొందుపరచాలి. పెన్షన్ కూడా పెంచాలి. పెన్షన్ ఆసరా పెన్షన్ అంటున్నారు, ఆసరా పెన్షన్ కాదు, ఇంకా పెంచాలి. అది ఏ విధంగా ఇస్తారో స్పష్టత కూడా ఇవ్వాలి. ఇవన్నీ పొందుపరుస్తూ కొత్త జీవో ఇవ్వాలనేసి మేము ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మీద 2-3 నెలల నుండి మేము పోరాటాలు చేస్తున్నాం. జూలై 6 నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ మధ్యనే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కూడా ధర్నాలు చేశాం. ధర్నాల అనంతరం మంత్రి సీతక్క గారు మేము 2 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు, పత్రికా ప్రకటన ఇచ్చారు. మేమేం చెప్తున్నామంటే పత్రికా ప్రకటనతో మా కడుపు నిండట్లేదు, తొలగించారు, మేము రోడ్డు మీద ఉన్నాం, మేము భిక్షమెత్తుకొని బతుకుతున్నాం, అందుకని కొత్త జీవో ఇస్తేనే మాకు డబ్బులు వస్తాయి, కడుపు నిండుతుంది, అందుకని కొత్త జీవో వెంటనే కావాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదే మంత్రి గారు చాలా కాలం నుండి సంతకం పెట్టినాం, అప్పుడు పెట్టినాం, ఇప్పుడు పెట్టినాం, అప్పుడు వస్తుంది అనేసి అని నెల రోజులైనా జీవో రావట్లేదు. అందుకనే మాకు నమ్మకం లేదు, మాకు కొత్త జీవో వస్తేనే నమ్మకం అనేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఐసిడిఎస్లో సగభాగంగా ఆయాలున్నారు. ప్రమోషన్ సౌకర్యం పోరాడి సాధించుకున్నాం. 10th పాస్ ఉంటే, 10 years సీనియారిటీ ఉంటే టీచర్గా ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంది. అవకాశాన్ని రద్దు చేసి ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు ఇంటర్ కావాలని ప్రభుత్వం అడుగుతుంది. ఇప్పటికిప్పుడు ఇంటర్ అంటే ఇంటర్ ఎట్లా చదువుకుంటారు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని కొత్త సర్కులర్ రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము మా సమస్యల కోసం 24 రోజులు నిరవధిక సమ్మె చేశాం.
చేస్తున్నాం. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. 5% ఐఆర్ ఇస్తామన్నది మాకు, అట్లాగే పర్మనెంట్ అన్నది, కనీస వేతనం అన్నది, పిఎఫ్ అన్నది, ఈఎస్ఐ అన్నది, ఉద్యోగ భద్రత అన్నది, ఆన్లైన్ యాప్లన్నీ కూడా రద్దు చేసి ఒకటే యాప్ ఇస్తాననేసి అన్నది, అట్లాగే మిగతా టీఏటీఏలు ఇస్తామన్నది, మే నెల సెలవులు అన్నది, అనేక హామీలు ఇచ్చింది. కానీ హామీలేవి కూడా ఈరోజు అమలు చేయట్లేదు. అమలు చేయకుండా మమ్మల్ని మోసం చేస్తుంది. హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా మాకు హామీలు ఇచ్చింది. ఏం హామీలు ఇచ్చిందంటే అంగన్వాడీ టీచర్స్ కి, హెల్పర్స్ కి 18,000 జీతం ఇస్తామనేసి తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామనేసి అందులో పొందుపరిచింది. మరి ఇవి అమలేదని మేము అడుగుతున్నాం. గత సమ్మె హామీలు అమలు చేయవు, నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయవు, మేము అడుగుతున్నాయి పరిశీలించవు, పరిష్కారం చేయవు. పైగా వ్యతిరేకమైన నిర్ణయాలు చేసి, వ్యతిరేకమైన జీవోలు తీసుకొచ్చి, వ్యతిరేకమైన సర్కులర్లు తీసుకొచ్చి మమ్మల్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లని, హెల్పర్లని అనేక ఇబ్బందులు ప్రభుత్వం పెడుతుంది. ఇబ్బందులు పెడితే పంచాయతీ పెరుగుతుంది, పోరాటం పెరుగుతుంది. ఖబర్దార్ ప్రభుత్వం అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మా కడుపు మండి, కడుపు గాలి, కడుపు నిండక, సౌకర్యాలు సరిపోక మా సమస్యలు పరిష్కారం చేయాలని మేము న్యాయంగా, శాంతియుతంగా మేము పోరాటం చేస్తుంటే ఈ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ పై అధికారులు కిందికి అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు మెమోలు ఇవ్వండి, తొలగించండి అనేసి ఈ రోజు దుర్మార్గంగా సర్కులర్లు తీసుకొస్తున్నారు, మెమోలు ఇస్తున్నారు. ఈ రోజు మేము డిపార్ట్మెంట్ అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు తెలంగాణలో అంగన్వాడీ టీచర్స్ లేకుండా, హెల్పర్స్ లేకుండా, మేము పని చేయకుండా నీ డిపార్ట్మెంట్ ఎక్కడిది? నువ్వెక్కడున్నావు? నువ్వెట్లా పని చేస్తావు? మేము లేకుండా డిపార్ట్మెంటే లేదు కదా, ఇంకా ఇబ్బందులు ఎందుకు పెడుతున్నావు అనేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.